ఆ యాంగిల్ లో జరపండి. ఎందుకంటే ఏది అసూర్డ్ సోర్స్ వర్షాల అంటే కప్పతల్లి ఆట ఆడి వర్షాలు పడాలని చెప్పి దేవుళ్ళకు మొక్కి పూజలు చేయడం కరెక్ట్ పద్ధత, లేకపోతే పక్క నుంచి నదులలో అసూర్డ్ వాటర్ ఏదైతే మనకు ఉందో ట్రిబ్యునల్స్ అన్ని ఎందుకు కొట్లాడినాయండి? మీరు వర్షపు నీళ్ళు పట్టుకోవడానికి ట్రిబ్యునల్ ఎందుకు చెప్పలేదు? పోలవరం ఎందుకు అవసరం అండి వాన నీళ్ళ కోసం అయితే? ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మొత్తం ఇరిగేటెడ్ కాదు, మేడిగడ్డ దగ్గర అవసరమా, ఎలంపల్లి మిడ్మానేర్ సఫిషియంట్ అనేది క్వశ్చన్, అంతేనా అనేది? నేను మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు తప్పు పట్టే వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అగ్రీ కాదు సార్. మీరు ఒప్పుకోలేదు సార్. దట్ వాస్ మై ప్లీ బిఫోర్ ది హైకోర్ట్. వీ హావ్ పంప్డ్ ఇన్ సో మచ్ ఆఫ్ మనీ, వీ హావ్ కన్స్ట్రక్టెడ్ ఇట్. ఇట్ ఇస్ సచ్ ఎ gigantic exercise. We cannot call it an engineering disaster. That is my argument. That is agreeable. ఎల్లంపల్లి ప్రాజెక్టు వాళ్ళు ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేసింది, వాళ్ళు కంపెన్సేషన్ ఇచ్చింది టీఆర్ఎస్. అదే 2100 కోట్ల కంపెన్సేషన్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇచ్చారు, అంతకుముందు ఇవ్వలేదు. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్ సార్. గేట్లు పెట్టింది కూడా టీఆర్ఎస్. గేట్లు పెట్టాలంటే కంపెన్సేషన్ ఇవ్వాలి కదా, నీళ్లు నిల్వ చేయాలంటే. ఇక్కడ ప్రాజెక్ట్ కట్టారు, గేట్లు పెట్టలేదు. నీళ్ల రాజకీయాల్లో సార్ రైతుల ప్రయోజనాలు అనేది లేదు, రాజకీయ అక్కస్సు అనేది పనిచేస్తుంది సార్. కేవలము రివెంజ్ఫుల్ యాటిట్యూడ్. రాజకీయ పార్టీలు ఏమనుకున్నా, రైతులకి ఎల్లంపల్లి నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం, తర్వాత ప్రభుత్వం కూడా ఒక మెట్టు దిగి ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ కూడా యూజ్ చేసింది కదా. ఎస్ఆర్ఎస్పీ రివర్స్ పంపింగ్ టీఆర్ఎస్ కట్టింది, దాన్ని యూజ్ చేసిందంటే మనం బెనిఫిట్. మల్లన్న సాగర్, కొండపోచమ్మ, అన్నపూర్ణ, రంగనాయక సాగర్ ఇవన్నీ ఎవరు కట్టినాయి సార్? మరి మిడ్మానేర్ కూడా కంప్లీట్ చేసింది ఎవరు? మిడ్మానేర్ ఈ అవగాహన పెద్దగా రైతులలో లేదు సార్. మాకైతే నీళ్లు వచ్చింది అన్నట్టే ఉంది తప్ప ఇతరత్రంగా లేకపోతుంది అనమాట. అది ప్రాబ్లం. అంటే వీరప్రకాష్ గారు, మల్లన్న సాగర్ అంటే వాళ్ళు ఏమంటారంటే మల్లన్న సాగర్ ప్రాణహిత చెరువులో కూడా ఉంది, కానీ స్టోరేజ్ 3 TMCలు 5 TMCలో ఉంటే 50 TMCలు చేశారు. చాలా చిన్నదండి అది. తడకపల్లి ఉంది కదా పేరు, తడకపల్లి చెరువు, చిన్న చెరువు అది, అంతే. 1.8 1.5 ఉంది అంతే. 3 ఉండొచ్చు మాక్సిమం, ఉంటే 3 TMCలు ఉండొచ్చు. సరే ఏదున్నా ఇక్కడ మనము ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే, ప్రభుత్వం వేరు, కేసీఆర్ రేవంత్ రెడ్డి వేరు. ఇది ప్రభుత్వాలు కడుతున్నాయి, కేసీఆర్ కడతలేడు, జేబులోకి వెళ్ళి పైసలు పెట్టి రేవంత్ రెడ్డి ఇంట్లోకి డబ్బులు తెచ్చి కడతలేడు. ఈ ధోరణే కరెక్ట్ కాదు. ఇది రేవంత్ రెడ్డి కట్టిండు, ఇది కాంగ్రెస్ కట్టింది, ఇది బీఆర్ఎస్ కట్టింది, ఎవరైనా సొమ్మని కడుతున్నారు అండి? ఎక్కడి నుంచి తెచ్చి కడుతున్నారు? ఇది ప్రజల డబ్బు కాదా? ప్రభుత్వం అనేది ఎప్పుడు ఉంటుంది, బ్యూరోక్రాట్స్ ఎప్పుడు ఉంటారు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు, వాళ్ళు కదా ఇంజనీర్లు ఉంటారు. వీళ్ళు పోయి కడుతున్నారా? వీళ్ళ డబ్బులతో కడుతున్నారా? ఆ ప్రభుత్వం అని చెప్పాలి తప్ప అనవసరంగా వీళ్ళకు ఆపాదించడం కరెక్ట్ కాదు. అది ఇది కేసీఆర్ కట్టిండు, ఇది రేవంత్ రెడ్డి కట్టిండు. ఎవరైనా కూడా ప్రజలు గెలిపించింది పనులు చేయడానికి. ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని వాళ్ళు పాలసీలు డిసైడ్ చేస్తారు. ఆ డిసిషన్ మంచిదా కాదా అనేది అంతవరకు డిస్కషన్ ఉంటే సరిపోద్ది. కానీ ఈ తలుపులు పెట్టింది కాంగ్రెస్, ఈ తలుపులు పెట్టింది టీఆర్ఎస్, ఇది ఈ పద్ధతిలో డిస్కషన్ జరగొద్దు అనేది నా మనవి. ఇప్పుడు మీరు ఏమంటారు, సరిపోతుందా ఇప్పటి వరకు ఈ వర్షం సరిపోతుందా? ఇంకా సరిపోదు. ఎందుకు సరిపోదు అంటే ఆయకట్టు చాలా ఎక్కువ ఉంది కాబట్టి మనకు ఏదో వాళ్ళు నాట్లు వేసుకున్న దాన్ని కాపాడడానికి సరిపోద్ది. కానీ చాలా ఏరియాలలో రైతులు నీళ్లు రావని చెప్పి నిరాశకు గురైన సందర్భాలు ఉన్నాయి. రెండవది, హైదరాబాద్ కూడా పరిశ్రమలకు తాగునీటికి కావాల్సిన వాటర్ను నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొండపోచమ్మ దాకా లిఫ్ట్ చేసి నింపుకోవాల్సిన అవసరం ఉంటుంది. రెండవది, ఎల్లంపల్లి నుంచి కూడా స్టోరేజీకి దాన్ని ఖాళీ చేయకూడదు. ఎన్టీపీసీకి కావాలి, తర్వాత ఎన్ రూట్ విలేజెస్ కావాలి, మిషన్ భగీరథకు కావాలి. వచ్చిన నీళ్ళను వచ్చినట్టు సొరంగాల ద్వారా కిందికి పంపిస్తే ఎట్లా? కొంత అక్కడ కూడా ఓ 20 TMC అట్లా 18 TMC అన్నా పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు రేపు కడెంలో కనుక నీళ్లు తక్కువైతే వాళ్ళు ఆపేస్తారు, వరద రాదు అక్కడ నుంచి. ఎన్ని రోజులు వస్తుందో తెలియదు. కానీ ప్రకాష్ గారు, ఇప్పుడు రివర్స్ పంపింగ్ వల్ల ఎస్ఆర్ఎస్పీ ఎంత మేర నిండే అవకాశం ఉంది? రైతులకు ఎన్ని రోజుల పాటు సాగునీరు అందుతుంది? మాక్సిమం ఎంత చేస్తారమ్మా? రోజుకు 1 TMC చేయగలుగుతారు, అంతకుమించి చేయలేరు వాళ్ళు. డైలీ 1 TMC చేస్తే అది చాలా పెద్దది. ఫస్ట్ అది 112 TMC స్టోరేజ్ ఉన్న రిజర్వాయర్ ఇప్పుడు 84 TMC వరకు నింపుకోవచ్చు. కనీసం ఒక 60 TMCలన్నా అక్కడ కావాల్సి వస్తుంది. అంటే ఈ నెల మొత్తము లిఫ్ట్ చేసినా కూడా పైనుంచి వరద రాకపోతే శ్రీరామ్ సాగర్ ఆయకట్లో కనీసం హుజరాబాద్ దాకా కూడా వాళ్ళు నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉండదు.
అంటే ఇప్పుడు అంటే వర్షాకాలము వర్షాలు పడుతున్నాయి కాబట్టి నీళ్లు వదలాల్సిన అవసరం లేదు. కానీ రేపు వర్షాలు తగ్గితే ఇంకో 2 నెలలు ఈ పంటలు ఉండాలి కదా, 2 నెలలు 15 రోజులు ఉండాలి. అంటే ఎవ్రీ వీక్ కనీసం 2 సార్లు తడులు పెట్టాలి. మరి ఆ వాటర్ అంతా మనకు శ్రీరామ్ సాగర్ కెనాల్ ద్వారానే పోవాలి కదా. కాబట్టి మనకి ఇంకా నీళ్లు కనీసం ఒక 60 టీఎంసీలు అన్నా మనం శ్రీరామ్ సాగర్కి వచ్చినట్టయితే కొంత గ్యారంటీ ఉంటుంది. అట్లాగే ఈ మిడ్ మానేర్ కూడా దాదాపు ఫుల్ కెపాసిటీ నింపుకుంటేనే మనకు హైదరాబాద్ కు తాగునీటికైనా దేనికైనా ఉపయోగం ఉంటుంది. మిడ్మానేర్ 27 టీఎంసీలకు 13 టీఎంసీలు నిండింది. రోజు ఒక టీఎంసీ వరకు లిఫ్ట్ చేస్తున్నట్టున్నారు. అవును, మళ్ళీ అక్కడ నుంచి కూడా లిఫ్ట్ అయింది కదా పైకి అప్ టు కొండపోచమ్మ దాకా. ఎందుకంటే హైదరాబాద్ వాటర్ సప్లై కూడా అదే కదా సోర్స్ ఇప్పుడు. నేను ఫాలో కాలేదు, బట్ రంగనాయక్ సాగర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్ కు మళ్ళీ లిఫ్ట్ చేస్తున్నారా నీళ్లు? తెలియదు, చేయాల్సి ఉంటది. ఎందుకంటే ఇక్కడ నింపుకోలేము, అంటే మొత్తం అట్లా ఆపి పెట్టలేము.